ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి తనకు జనాంగముగా ఉండుటకు ఆయన సిద్ధపరచుకొని ఉన్నారు. నిన్ను ఆయన నామమునకు మహిమ తెచ్చే ఒక జనాంగముగా ఉండినట్లుగా దేవాది దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి ఉన్నారు. కనుక నీకు తన వాక్కును వినిపిస్తూ ఉన్నారు. మీరు యెహోవాకు యాజకులనబడుదురు, మిమ్మును గూర్చి వారు మా దేవుని పరిచారకులని మనుషుల గూర్చి చెప్తారు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవిస్తారు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. ఇట్టి ఉన్నతమైన ఆశీర్వాదములను దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచారు. నేస్తమా, నువ్వైతే దేవుని అడుగుజాడలలో నడుచుకోవడానికి, నీ బ్రతుకు ఎంతో ప్రత్యేకముగా దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండడానికి నీవు అహర్నిశలు కూడా తాపత్రయపడవలను, ప్రయత్నము చేయవలను. ఎందుకంటే దేవుడు నీ కొరకు సంకల్పించిన ఆ సంకల్పమును నీ బ్రతుకులో నెరవేర్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నారు. కనుక నిన్ను కూడా దేవునికి నీవు అర్హమైన పాత్రగా కనుపరుచుకొనుటకు నీ ప్రయత్నము నీవు చేయవలను. దేవుడు ఇంతటి ఆశీర్వాదముల నుంచి నిన్ను తన నామ మహిమ కొరకు జీవింపచేయుటకు సిద్ధపరిచి ఉన్నారు. కనుక నేస్తమా, దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన, దేవునికి ఇంపైన సువాసనగా నీ జీవితం ఉండునట్లుగా నీవు సరి చూచుకొని ప్రవర్తించవలసినదిగా, అది దేవుడు నీకు ఇస్తున్న మహాభాగ్యము, ఆశీర్వాదము, ఐశ్వర్యముగా నీవు భావించి అడుగులు వేయవలను. దేవుడు తప్పకుండా నిన్ను తన నామ మహిమ కొరకు ఒక ఆశీర్వాదమునకు, ఉన్నతమైన ఐశ్వర్యములకు నిన్ను వారసునిగా చేసి జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, జాలి, నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం. రాజా, ఏ బిడ్డకైతే వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ జీవితంలోనూ, ఆ బిడ్డ బ్రతుకులోనూ కూడా మీ చిత్తమును జరిగించండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ నీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచండి తండ్రి. కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులు దూరపరచండి, నెమ్మదిని దయచేయండి. అనారోగ్యములు దూరపరిచి ఆరోగ్యమును ఇవ్వండి తండ్రి. చింతల నుంచి విడుదల కలిగచేసి మీ శాంతి సమాధానము, నెమ్మదిని అనుగ్రహించండి. బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి నాయన. విద్యాభ్యాసములో తోడుగా ఉండి మీ జ్ఞానమునిచ్చి ఉన్నతమైన భవిష్యత్తును అనుగ్రహించి నడిపించండి నాయన. వివాహములు, ఉద్యోగములు నాయన, గర్భఫలములు సకాలములో నాయన బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించి కాపాడమని వేడుకొంచున్నాము. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండండి. వారి కష్టమునకు తగిన ఫలములు దయచేయమని మీ కాలు పట్టు వేడుకుంటున్నాము నాయన. మీ బిడ్డలందరూ చేస్తున్న ప్రతి ప్రయత్నమును కూడా ఆశీర్వదించండి తండ్రి. కుటుంబములలో నెమ్మదినిచ్చి నాయన, మీ సమాధానమును అనుగ్రహించి సంతోషభరితమైన, ఆనందమయమైన బ్రతుకులు ప్రసాదించమని మీ పాదములు బట్టి వేడుకుంటున్నాం తండ్రి. నాయన, మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మరి ఒకసారి మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.